అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏం కూర్చో నేను అవసరంగా మాట్లాడుతున్నానా? వీడికి అమ్మ పోలికని కొందరు నాన్న పోలికని కొందరు అంటున్నారు. నిజం చెప్పాలంటే అచ్చం నా పోలికే కదా కమలా. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. ఇదేనా బాబు రావడం? కూర్చోండి. ఏది మాలోనే ఇవ్వండి. కూర్చోండి. మీరు వచ్చారని నేను అబ్బాయితో చెప్పొస్తాను. అలాగే. ఏమో చెల్లమ్మా, బాగున్నావా? వీడి పోలిక ఎవరిదే కాదమ్మా, నా పోలికే. మేనమామ పోలికొస్తే మహారాజ యోగం పడుతుందంటారు కదరాలుడు. చెల్లమ్మా, అల్లుని తీసుకురా. ఇదమ్మా, వాళ్ళడికి బొమ్మ చొక్కా తీసుకొచ్చాను. హలో బావా. బావగారు నమస్కారం అండి. ఇప్పుడు రావటం? ఏదో పనుండి రాలేకపోయాను. పర్వాలేదులే, మేము వెళ్ళొస్తాం బావగారు. ఇప్పుడేదో వచ్చింది, అప్పుడే నేను వెళ్ళటం? లేదు, ఏదో అర్జెంట్ పని ఉంది, మరోసారి కలుస్తాను. సరే చెల్లమ్మా, వెళ్ళొస్తామమ్మా. ఏమిటి కమలా, మెన్నవాళ్ళు వెళ్ళిపోతుంటే కనీసం భోజనం చేసేవాళ్ళు మనం ఏంటి? అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెలి బిడ్డకి ఎంత గొప్ప కానుక తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. అదేంటి కమలా? రాంబాబు, రాంబాబు. అప్పారా, ఏంటి రణగొండ పడ్డావు? చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్క 500 రూపాయలు ఉంటే సర్దగలవా? పోనీ 200 ఉన్నా పర్వాలేదు. రఘు, ఏంటిదే? ఏం లేదు, ఒక 500 ఉంటే తీసుకురా. అలాగే. కాఫీ తీసుకోండి. బాగున్నావమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. పంచదార కలిపిన కాఫీ తాగి ఎన్నాళ్ళయిందో. చాలా థ్యాంక్స్ రా. ఎందుకురా థ్యాంక్స్? నువ్వు చేసిన వాళ్ళు ఎన్నో వంతురా. వస్తాను. రాంబాబు, రాంబాబు, రండి రండి. అన్నయ్య వదిన హాస్పిటల్కి వెళ్ళారు. అలాగా, సరే తర్వాత వస్తాను. కొంచెం ఉండండి ప్లీజ్, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి, 500 ఉంచండి. రాంబాబు ఏమని చెప్పాడా? లేదండి, నేనే ఇస్తున్నాను. లేకపోతే ఈ డబ్బు కోసం మీరు మళ్ళీ వస్తారు, అన్నయ్యని అడుగుతారు. ఆయన మాత్రం ఎక్కడి నుంచి తేగలడు? నా ప్రాణం తీస్తాడు. ఉంచండి. ఎంత స్నేహితులైతే మాత్రం ఆయన కష్టాల్లో ఉన్నాడనే ఆలోచన మీకెందుకు? 100 200 ఇవ్వని మాటపాటికి ఆయన అడిగితే ఎక్కడి నుంచి తేగలడు? నిజమే బాబు, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ నేను ఇప్పుడు డబ్బు కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాను. థ్యాంక్స్, వస్తాను. ఏమిటి వాళ్ళకం? ఈ మనసు ఏమిటి? ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచి? ఏం ఒంట్లో బాలేదా? కనీసం నాకు కబుర్ చేయొచ్చు కదా. పోనీ మన ఇంటికైనా రావచ్చుగా. నేను వస్తే నువ్వు ఇంట్లో ఉంటావో ఉండవో అని సందేహం, అందుకే రాలా. నేను లేకపోతే ఏంటో, నా భార్య లలిత లేదా, తమ్ముడు రఘులేడా? రే, నువ్వంటే స్నేహితుడివి, కష్టం సుఖం మనసు వైపు చెప్పుకోవచ్చు. వాళ్ళతో ఏం చెప్పుకుంటాను చెప్పు. పొరపాటు ఏమైనా నోడితే నా భార్య ఏమన్నది కదా. చాచా, నీ భార్య దేవతరా. అంటే రఘు ఏమన్నాడా? రఘు వాడంటే చిన్న కుర్రాడు, వాడేమన్నా అన్నా మనం పట్టించుకోవాల్సింది ఏం లేదురా. రఘు, రఘు, ఏమిటండి? అప్పారావు గారిని ఏమన్నావు? అప్పారావు గారిని ఏమన్నావు అని అడుగుతున్నాను. తప్పుగా నేనేమనలేదే. ప్రతిసారి డబ్బులు అడిగి ఇబ్బంది పెడుతున్నావని అన్నావట. ఆయన మనకు ఎంత సహాయం చేశాడు నీకు తెలుసా? అవన్నీ నాకు తెలీదు. తెలియకపోతే నోరు మూసి కూర్చోవాలి. అంతేగాని ఏదో బియ్య వెలగబెట్టాను, పెద్ద ఉద్యోగం చేస్తున్న అహంకారంతో పెద్దవాళ్ళ మనసు గాయపరచకూడదు. ఇక్కడ ఎవరికి అహంకారం లేదు, అనవసరంగా మాట్లాడు. ఏం కూర్చో? నేను అనవసరంగా మాట్లాడుతున్నాను. నీ చదువులకి చెల్లాయి పెళ్లికి ఆ అప్పారావు గారు ఎంత సహాయపడ్డారో మీకు తెలుసా? మనిషిని పుట్టిన తర్వాత కాస్త విశ్వాసం ఉండాలరా. నేనేం విశ్వాసం చూపించలేదని అలా మాట్లాడుతున్నావు? అసలు విశ్వాసం నీ జన్మలో ఎప్పుడు చూపించావు కనుక. చెల్లాయి పెళ్లి చేసిన నప్పులతో నానా అవసరం పడుతుంటే ఏదో సంపాదిస్తున్నావుగా. ఇదిగో అన్నయ్య, ఈ 10 రూపాయలు ఉంచుకోమని ఒక్క నెల నీ చేతులతో ఇచ్చావా? రాహతకు మించిన పనులు పెట్టుకోవడం నీ తప్పు. ఈ విషయం నేను ఆ రోజు చెప్పాను. నాకు కష్టంగా ఉంది, డబ్బు కావాలని. నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగావా?
అవునరా, నాకు కష్టంగా ఉంది తమ్ముడు అని నిన్ను నేను డబ్బులు అడగాలి కదూ. ఏయ్! నువ్వు అడిగావని నేను నానా అవసరపడి నేను చదివించానా? నువ్వు అడిగావని నీకు ఎప్పుడెప్పుడు ఏం కావాలో సమకూర్చారా? అన్నయ్య, మాట మాటికి చదివించాను, కాపాడాను, తిండి పెట్టానని ఎన్నిసార్లు చెప్తావు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా కోసం నువ్వు ఖర్చు పెట్టిందంతా డైరీలో రాసి పెట్టాను. అది వీలైనంత త్వరలో తీర్చేస్తాను, సరేనా? ఛీ, నీకు ఈ ఇంట్లో ఉంటావు, నాదే తప్పు. తమ్ముడు, రఘు, తమ్ముడు ఏమిట్రా ఇది? నా గొప్ప సంగతి నీకు తెలియదు. ఎన్నిసార్లు నేను పెట్టలేదు, ఇంత చిన్న విషయానికి ఇంట్లోంచి వెళ్ళిపోతావు. నా మాట వినరా, పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డాను రా. నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేదు. నీకు భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు, నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు, నా మాట వినరా? తమ్ముడు, తమ్ముడు, ఏమన్నా? రఘు, ఏమిటిది? చిన్నపిల్లలాగా ఈ పంతాలేంటి? సొంత అన్నయ్య కోపం లేదు, చిన్న మాట అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? లోపలి పదా. ఆహా, ఆహా, ఊరికే నటించుకుతున్నా. అసలు నువ్వు వచ్చాకే అన్నయ్యలా మారిపోయాడు. మీ తమ్ముడు నేను బాగా చదివించారు, అతను 2 చేతులు సంపాదిస్తున్నాడు, నీకు ఇవ్వకుండా దాచుకుంటున్నాడని బాగా మునిపోసావు. అన్నయ్యకి నాకు చెడగొట్టావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీకు ఇంట్లో ఉంటే నా గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. వస్తాను. ఏమండి? రఘు, ఏమండి విన్నారా? ఏ రోజైనా తప్పుగా ఒక్క మాటేనా అన్నానా? చెప్పండి. పిచ్చిదానా, రెక్కలొచ్చిన పక్షి ఎక్కువ కాలం గుట్లో ఉండదు, ఎప్పుడోసారి ఎలా ఎగిరిపోతుంది. అయినా వాడికి నేను పెట్టిన ఖర్చంతా భద్రంగా డైరీలో రాసుకున్నట్ట. కానీ వాడి మీద నేను చూపించిన ప్రేమ అభిమానం మాత్రం మనసులో రాసుకోవటం మర్చిపోయాడు. అది కదా వెళ్తా, 6 ఏళ్ల వయసు నుంచి వాడిని వదిలి ఆవేశం చెప్పినందుకే వాడికి నా మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అది కాదు, ఎంత నా గొప్ప కోసం చెప్పుకుంటున్నానా? ఏమో వాడి మీద ప్రేమ. లలిత, బాబు వస్తాం నీ పూలకి. థ్యాంక్ యూ. రాంబాబు గారు, రేపు డిశ్చార్జ్ చేద్దామని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి బిల్లు. ఏమండి, బిల్లు ఎంత అయిందండి? ఎంతో కొంతలే, ఆ విషయం నేను చూసుకుంటాగా. రేపు వచ్చి బాబును నేను తీసుకెళ్తాను. జాగ్రత్త. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. రఘు అనే దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తను ప్రారంభించే కొత్త కంపెనీలో 300 రూపాయలు జీతం ఇచ్చి పనిస్తానన్నాడు. అన్నయ్యని అడిగి వెంటనే బయలుదేరమ్మని ఉత్తరం రాశాడు. వెళ్ళనా? వెళ్తున్నాను చెప్పడానికి వచ్చావా, పర్మిషన్ తీసుకోవడానికి వచ్చావా? పర్మిషన్ తీసుకోవడానికే వచ్చానన్నయ్య. వెళ్ళరా, నేను అడిగానని చెప్పు.